చంద్రబాబుపై మరోసారి విమర్శలు చేశారు వైసీపీ నేత కేశినేని నాని. చంద్రబాబుకి ఇప్పటికీ ఆంధ్రలో సొంత ఇల్లు లేదన్నారు ఆయన. వచ్చే ఎన్నికల్లో ఎంపీ ఎమ్మెల్యే సీట్లు అమ్ముకునేందుకు చంద్రబాబు పనిచేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పై కూడా ఫైర్ అయ్యారు. 2014-2019 ఎన్నికల్లో తాను ఉంటేనే స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గెలిచారని, తాను లేకపోతే ఆయన జీరో అన్నారు. 25,000 మెజారిటీతో అవినాష్ గెలవబోతున్నాడన్నారు కేశినేని నాని. ఈసారి గెలవకపోతే నేను రాజకీయాలు మానేస్తాను చంద్రబాబు నాయుడు చెప్పి నేను ఎప్పుడు చెప్తా. చంద్రబాబు నాయుడు ఇల్లు ఎందుకు కట్టుకోలేదు ఇక్కడ? ఇప్పటివరకు సొంత ఇల్లు లేదు. ఎందుకు లేదంటే ఎట్టగా ఓడిపోతాను 24 ఎలక్షన్లో. ఏదో డబ్బులు ఇప్పుడు విజయవాడ సీటు ఎంపీ సీటు అమ్ముకున్నాడు, నా సీటు అన్నీ ఇక్కడ సీట్లు అమ్ముకుంటాడు, ఆ డబ్బులు పోగు చేసుకుంటాడు. ఎలక్షన్ ఫండ్ ఏదో పిచ్చి కమ్మవాళ్ళు పిచ్చివాళ్ళు ఇస్తూ ఉంటారు. అవి పోగు చేసుకుని మూటాములు సరుకుని ఎలక్షన్ అయిపోయిన తర్వాత తన సొంత రాష్ట్రం తెలంగాణ వెళ్ళిపోవడానికి ఇవన్నీ చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే 10 ఏళ్ళు అంటే నేను ఎంపీగా ఉన్నప్పుడే 2 సార్లు గెలిచాడు ఆయన. 2004లో ఓడిపోయాడు, 2009లో ఓడిపోయాడు. అప్పుడు నేను ఎంపీ అభ్యర్థిని కాదు, నేను ఉంటేనే గెలుస్తాడు ఆయన. 2014లో నేనుంటేనే గెలిచాడు, 2019లో నేనుంటే గెలిచాడు. నేనుంటేనే గెలిచాడు. ఇప్పుడు నాకు మెజార్టీ వస్తుంది. నేను లేకపోతే జీరో, నేను లేకపోతే ఈయన జీరో. నేను ఈసారి గెలవకపోతే నేను రాజకీయాలు మానేస్తాను చంద్రబాబు నాయుడు చెప్పి నేను ఎప్పుడు చెప్తా. చంద్రబాబు నాయుడు ఇల్లు ఎందుకు కట్టుకోలేదు ఇక్కడ? ఇప్పటివరకు సొంత ఇల్లు లేదు. ఎందుకు లేదంటే ఎట్టగా ఓడిపోతాను 24 ఎలక్షన్లో. ఏదో డబ్బులు ఇప్పుడు విజయవాడ సీటు ఎంపీ సీటు అమ్ముకున్నాడు, నా సీటు అన్నీ ఇక్కడ సీట్లు అమ్ముకుంటాడు, ఆ డబ్బులు పోగు చేసుకుంటాడు. ఎలక్షన్ ఫండ్